మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. తుమ్మల నాగేశ్వరరావు మల్లవలైన పొన్నం ప్రభాకర్ సారు గీలో ఒక మీటింగ్ పెట్టి ఏమంటారు అంటే ఎక్కువసేపు ఏం చెప్తా జరసేపు చెప్తా, ఎక్కడ తప్పు చెప్పినా బరాబర్గా కామెంట్ పెట్టి చిట్టూరు నష్టం లేదు నన్ను, కానీ వీడియో వినే ప్రయత్నం చేయరు. మీ 10 ఏళ్ల పాలన పాడైపోను ఓ బీఆర్ఎస్ వాళ్ళు, ఓ కేసీఆర్, మీ 10 ఏళ్ల పాలన నాశనం అయిపోను, వ్యవస్థలన్నీ నాశనం చేస్తారు కదా నాయన, మీరంతా వ్యవస్థలన్నీ నాశనం చేసిపోయారు. మీరు చేసిన అప్పులు పాడైపోను, మీరు చేసిన అప్పులకు మిత్తి కట్టలేక చస్తున్నాం. రేయింబవళ్ళు పని చేసినా కానీ కష్టాలు తీర్తలేవంట. ఏం కష్టం చేస్తున్నారు పిల్లగాళ్ళు నా సామిరంగా, చిన్న సన్న కష్టం చేస్తలేరు. తుమ్మల నాగేశ్వరరావు అయితేంది, పొన్నం ప్రభాకర్ అయితేంది, పొంగిరెడ్డి శ్రీనివాస్ అయితేంది, వీళ్ళంతా కలిసి ఏం కష్టం చేస్తురంట. ఎంత కష్టం చేసినా కానీ కష్టాలు మాత్రం తీర్తలేవంట. ఇంకా చెప్పురు మొదవర్లు, కాళేశ్వరాన్ని బాంబులు పెట్టి కూల్చిరనడం సిగ్గుచేటు, వాళ్ళకి సిగ్గులేదు కాబట్టి గమ్మాట అన్నారు. జనాలు అందరికీ ఎరికే, కాళేశ్వరాన్ని బాంబులు పెట్టి కూల్చిరు కాంగ్రెస్ వాళ్ళని అన్నారు కదా, అది సిగ్గుచేటు, నిజంగా కూడా సిగ్గుచేటే. వాళ్ళు సిగ్గు తప్పిన వాళ్ళు కాబట్టి గమ్మాట అన్నారు. ఎంత దిగసేటోడు కూడా బాంబులు పెట్టి కూల్చాడు వాళ్ళు అన్నారు, అది ఓకే. తర్వాత బీఆర్ఎస్ నేతలపై మంత్రి తుమ్మల నిప్పులు జరిగిందట. సాట్ల కొనబోయి నిప్పులు రప్ప జరిగిందట తుమ్మల. ఈ నచ్చమైన పిల్లగాడు తుమ్మల నిప్పులు జరిగిండు. నేడు యాసంగి రైతు భరోసా నిధులు విడుదల సంతోషం. ఎప్పుడురా అంటే ఇవాళైతే చేసిరు. ఈ ముచ్చట చెప్పుకొచ్చారు. కానీ సరే, నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు కాళేశ్వరం పేరు చెప్పి లక్షల కోట్ల రూపాయలు ముంచిరు అని అన్నారు. మీరు అన్నారు, పైన ఉన్న రాహుల్ గాంధీ కూడా గదే మాట అన్నాడు కదా. మళ్ళీ కాళేశ్వరం పోతే మిషన్ భగీరథ మీద కూడా కోట్ల రూపాయలు నాశనం చేసిరు అని చెప్పారు. మీరు చెప్పారు, పైన ఉన్న రాహుల్ గాంధీ చెప్పిండు, రేవంత్ రెడ్డి చెప్పిండు, రాహుల్ గాంధీ చెప్పారు కదా. మరి ఏం చేయాలి ప్రజలారా చెప్పురి. వీళ్ళు ఎంత కష్టం చేసినా కానీ కష్టాలు తీర్తలేవు, అప్పులు తీర్తలేవు. నీ అప్పులు నాశనం అయిపోను, మిత్తిలకు తెస్తే మిత్తిలు కట్టలేక చస్తున్నామంటే ఏ ఒక్క మంత్రి అయినా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క మంత్రి అయినా కానీ ఎవడన్నా ఒక గుంట అమ్మి ఈ మిత్తి కట్టొచ్చు నానుల్లా? ఆడు దరిద్రుడు చేసిపోయాడు, అప్పులు చేసిపోయాడు. ఆ సంగతి అందరికీ ఎరికే. అప్పులు చేసిన కాబట్టినే దగ్గరికి దుగ్గుతున్నాడు, గుద్దితే పత్తలే కూడా పోయి పామోదలో వన్నాడు. ఇప్పుడున్న ఈ మంత్రులు అంటోళ్ళు ఎవడన్నా ఎకరం భూమి అమ్మి జనాల సొమ్ముకు మిత్తి కట్టొచ్చునా? మళ్ళీ ఎవడు కడుతుండు? మరి వీళ్ళు ఎంత కష్టం చేసినా రేయింబవలు కష్టపడ్డా అంటే మళ్ళీ జనాల నెత్తిలనే కదా వీళ్ళు వేసేది. ఏం చెప్పిరు ఇంకో మాట, లక్షల ఎకరాల భూమిని గుంజుకూరు తెలంగాణ వచ్చినాక. దరిద్రులారా, దుర్మార్గులారా, మీ బట్టల నుడవికి నడి బజార్లో నిలబెట్టి మీ భూములని గుంజుకొచ్చి గవర్నమెంట్లో కలుపుతామని చెప్పిండు పైన ఉన్న రాహుల్ గాంధీ అయినా, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి అయినా. నేను అడుగుతున్నా తెలంగాణ ప్రజలారా, అట్లని బీఆర్ఎస్ వాళ్ళకి ఏదో సపోర్ట్ కోసమనో లేకపోతే వీళ్ళకో సపోర్ట్ కోసమనో కాదు, వీళ్ళు అన్న ముచ్చటే గుర్తు చేస్తా. లక్షల ఎకరాల భూమి గుంజుకుండా అని చెప్పిన వీళ్ళు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఏడనన్న ఒక్క గుంట భూమి గుంజుకొచ్చి గవర్నమెంట్లో పడేసినారులా, తెలంగాణ గవర్నమెంట్లో పడేసిరా. మరి ఎక్కడ పోయిందా భూమి అంతా? ఇప్పుడు అన్నారు కదా, ఆడు దిగసేటోడు కాబట్టికనే 10 నుంచి 11, 12 రూపాయల వడ్డీకి తెచ్చిడు. 10, 11, 12% వడ్డీకి తెచ్చితే మామూలుగా మనం పర్సనల్ లోన్ తీసుకోం, మనది అవసరం ఎంతైనా కానీ నేను ఇంట్రెస్ట్ పాడైపోను, ఫస్ట్ అయితే నాకు డబ్బులు అని క్రెడిట్ కార్డుల మీద లోన్లు తెచ్చుకుంటాం కదా, గట్ట తెచ్చి పెట్టిరాలు. ఫస్ట్ 70,000 కోట్లు ఏమన్నారు, 80,000 కోట్లు అయింది, 1,00,000 కోట్లు అయింది. తెస్తనే ఊరు పోతనే ఊరు, తెస్తనే ఊరు పెడుతూనే ఉన్నారు. సరే తెచ్చిరు పెట్టిరు, అది అందరికీ ఎరుకున్నాం ముచ్చటే. వీటికి గంత వడ్డీకి తీసుకొచ్చి పెడితే ఆ వడ్డీ మనం కట్టలేకపోతున్నాం అని అంటున్నారు. మీరు కాదు కట్టేది, అది తెలంగాణలో ఉన్న ప్రజలంతా కడుతున్నారు. ఏ ఒక్కని పక్కడేంక బొక్కలు ఏం అలసలే, ఏ ఒక్క మంత్రి పక్కడేంక బొక్కలు అలసలే. మీరు ఇలాంటి రెయింబౌలు కష్టపడ్డా కానీ తీర్చలేకపోతున్నామంటే మరి ఓ పని చేయిరి, వాళ్ళు గుంజుకున్న భూములే మీరన్నా, వాళ్ళు గుంజుకున్న భూములు గుంజుకరారి. ఏమన్నా న్యాయమన్నది, ఒక కోకపేటకాయో లేకపోతే అక్కడ హైటెక్ చిట్లకాయ మస్తు గుంజిరని చెప్పారు కదా. ఒక 50 ఎకరాలు ఎందుకంటే ఆయన ఒక 5 ఎకరాల భూమి గుంజుకొచ్చి వడ్డీలు కట్టురి తీసుకురారి, నష్టం లేదు. గవర్నమెంట్ భూములే కదా అవి, గవర్నమెంట్ ఇవాళ అప్పులు కట్టలేకపోతుంది, మిత్తిలు కట్టలేకపోతుంది. అమ్మూరి
అమ్మి అలా గట్టూరి ఏవులివి ఆల్రెడీ గుంజుకున్న భూములే కదా అవి అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ చేతులు లేవు అయ్యోళ్ళ చేతులు ఉన్నాయి. మీరన్నా అప్పట్లో ఉన్న 10 ఏళ్ళు అధికారం వెళ్ళినా బీఆర్ఎస్ వాళ్ళ పేర్ల మీద ఉన్నాయని అన్నారు, వాళ్ళ బినామీల పేర్ల మీద ఉన్నాయని అన్నారు. మరి గుంజుకరారి ఆ బినామీలు ఏడవైనారు ఒక్కొక్కడు వాళ్ళ భూములు ఏడున్నాయి గుంజుకొచ్చి ఇలా కలిపి అమ్మేసి మితి ఇవన్నీ కట్టేసి వేరే దానికి ఏమైనా తగ్గించి ఉపాయం చేయరాదురి, అందులో ఏమైనా మిలితే ఏమైనా సంక్షేమ పథకాలు పెట్టరాదురి. ఎవడన్నా వద్దన్నాడా? ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం మొత్తం నియంత్ర పరిపాలన చేసి రాష్ట్రంలో మొత్తం అన్ని వ్యవస్థలు మొత్తం నాశనం చేసి కోట్ల రూపాయలు సంపాదించుకొని పక్కకు కూసురు కదా, ఆ కోట్ల రూపాయలు గుంజుకొచ్చే ఉపాయం చెయ్యూరి. మీరు చేస్తా అంటే ఏ దరిద్రుడు ఎవడన్నా కానీ వద్దన్నాడా? ఓ బీజేపీ పార్టీ వాడు వద్దన్నాడా? మీరు పని చేస్తా అంటే ఎర్రజెండా పార్టీ వాళ్ళు వద్దన్నారా? తెలుగుదేశం వాళ్ళు వద్దన్నారా? లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీలో ఇంకో కొంతమంది వద్దంటురా? మీరు తీసుకొచ్చి కలపాలి కదా. బిడ్డ కేసీఆర్ నువ్వు ఏడ ఉన్నా కానీ నీ నెత్తిల కాలు పెట్టి తొక్కుకుంటా నీ సీట్లో కూర్చొని నీకు నీ కొడుకుకు నీ అల్లునికి చెర్లపల్లి చెంచలగూళ్ళ మీకు చిప్పకూడు తినబెడతా, డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఏడ కట్టించిండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు? ఏది కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు కట్టించిండు వాళ్ళకు. మరి వాళ్ళ చిప్పకూడు తినబెట్టిండా? వాళ్ళు గుంజిన భూములన్నీ గుంజుకొస్తానడు. ఏడనన్నా గుంజుకొచ్చిండా? మరి ఎప్పుడు గుంజుకొస్తాడు? ఇంకా ముహూర్తం బాగలేదా? పంతులు గారి దగ్గర పోయి అయ్య గారి దగ్గర పోతే నిన్ననే పంచాంగాలు చెప్పారు కదా. రేవంత్ రెడ్డి ఏంటికి కూడా వీక్తో లేడు ఈ సంవత్సరం. రేవంత్ రెడ్డి ఏది చెప్పినా ఓకే, రేవంత్ రెడ్డి జాతకం భలే బాగుందని చెప్పారు కదా. మరి పోయి కేసీఆర్ దగ్గర ఏమేమి భూములు గుంజడం మొత్తం అన్ని తీసుకురా బయట తీసుకొచ్చి జనాల మొదలుపెట్టు. ఈ తెలంగాణ రాష్ట్రానికి హీరో ఎవరు అంటే రేవంత్ రెడ్డి అంటారు. ఏం ప్రజలారా, ఇప్పుడు కేసీఆర్ గుంజుకుండా అన్న భూములు ఈయన చెప్పింది కదా. ఈ లక్షల ఎకరాలు 1000 ఎకరాలు అంటివి కదా, లక్షలు లేదు ఏళ్ళు లేదు, కనీసం 100 ఎకరాల భూమిని గుంజుకొచ్చి ఆడేయి. ఆల్రెడీ వాళ్ళు గుంజుకున్న సంగతి ఎరుకున్నదే. సరే వీళ్ళన్నంత లక్షల ఎకరాలు కాకుండా కానీ కొన్ని ఎకరాల భూమి అయితే ఆల్రెడీ వాళ్ళ బినామీల పేరు మీదనో ఫామ్ హౌజులు కట్టుకున్నారు, మంచి వెంచర్లు వేసుకున్నారు, అవన్నీ చేసుకున్నారు కదా. అవన్నీ తీసుకొచ్చి గవర్నమెంట్లో పడేసి అమ్మేసి వాటికి మిత్తిలు కాదు అసలు కూడా కట్టే ఉపాయం చేయరు. 1,00,000 కోట్లు తీసుకొచ్చి చెప్పాను. మిషన్ భగీరథలో అవినీతి జరిగిందంటివి, కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటివి, చీరల పంపకంలో అవినీతి జరిగిందంటివి, కార్ల పంచాయతీలో అవినీతి జరిగిందంటిది, అన్నిటిలో అవినీతి జరిగింది అంటిది. కానీ అవి నిరూపించలేకపోతుంటుంది, అలాని కొనపోయి లోపల వేయలేకపోతుంటుంది. మరి ఎన్నడేస్తారు మరి? ఇక మళ్ళీ ఇవ్వాలంటారు అన్ని వ్యవస్థలన్నీ నాశనం చేశారు మీ 10 ఏళ్ల పాలన అంటే. వాళ్ళు వ్యవస్థలు నాశనం చేసిరు కాబట్టికనే వాళ్ళని ఈ తెలంగాణ ప్రజలంతా నాశనం చేసి పామోదులో మండబెట్టారు. ఉత్తగే మండబెట్టలే. వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసిరు. ఏదో సెంటిమెంట్ తోటి తెలంగాణ చేతిలో పెట్టిన పాపానికి మొత్తం బంగారు తెలంగాణ అని పేరు చెప్పి బరివత్తల తెలంగాణ చేసిరు కాబట్టికే వాళ్ళని కూడా బరివత్తల చేయాలని కొనబోయి ఫామ్ హౌస్లో వండబెట్టిండు. వాడు ఫామ్ హౌస్ బయటికి వెళ్ళాడు, నువ్వేమో ఆయన దగ్గరకు పోయి గుంజుకరావు. మరి ఎవడు గుంజాలే అన్నది మీరే కదా. మరి గుంజుకొచ్చి కలపరాదురి. ఎవరన్నా వద్దన్నారా? ఎవ్వరు వద్దన్నారు. వీళ్ళు గుంజుకొచ్చేయలేదు, పీకేయలేదు. ఏమైనా ఈ మాటలు చెప్తాను కేక్ నెంబర్ బరాబర్గా ఓ పని చేయరు. ఇక మీ చేత కాకుంటే ఏడేళ్ళకి ఎన్ని ఎకరాల భూమి తీసుకున్నాడని రిలీజ్ అయ్యి, పలాని కోకపేటలో 10 ఎకరాలు, లేకపోతే పలాని హైటెక్ సిటీలో 50 ఎకరాలు, లేకపోతే పలాని జిల్లాలో గన్ని ఎకరాలు ఆదివాసులే మొత్తం గుంజుకురా అని అన్నారు కదా. ఆ లిస్ట్ బయట పెట్టి మా చేతన అయితే లేదు కేసీఆర్ దగ్గర పోయి గుంజుకొస్తేందుకు జనాలు మీరు తలుగురు అంటే జనాలు తలుగుతారు, జనాలు గుంజుకొస్తారు పక్క. మీకు చేత కానప్పుడు ఇచ్చిపెట్టురి, జనాలు పక్క గుంజుకొస్తారు. మీరు లెక్కలు బయట పెట్టరు, ఏం బయట పెట్టరు. ఇక్కడ కూర్చొని ముగ్గురు మంచిగా పొయ్యిరాళ్ళు కూర్చుని చూడురులే, ఎట కూర్చుని చూడు, పొయ్యిరాళ్ళు కూర్చొని మీ 10 ఏళ్ల పాలన నాశనం అయిపోను, వ్యవస్థలన్నీ నాశనం చేసిరు, మీరు చేసిన అప్పులకు మిత్తి కడుతున్నాం, రేయింబావులు పని చేసిన కష్టాలు తీరతలేవు, మేము ఏం ఇక అంటేనేమో మళ్ళీ బాగుండదు. కానీ ఏం చేస్తున్నారు మరి? వాళ్ళు లంగా పని చేసిపోయిరు. మరి మీరు మంచి పని చేయాలి కదా, మంచి పని చేయరి అంటాడు కదా. ఇప్పుడు ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఈ 5 ఏళ్ళే కాదు వచ్చే 10 ఏళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రి అంటాడు. 10 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు ముఖ్యమంత్రి నిన్నే చేస్తాం. పోయి ఏమో వచ్చిన నష్టం వచ్చిందే ఉంది. కానీ మరి వాళ్ళు చేసిన అన్యాయం మొత్తం బయట పెట్టి ఆ పసలాన్ని గుంజుకొచ్చి జనాలు కలిపి జనాలకు మంచి చేసి ఉపాయం చేయరాదు. దావకాన్లు అయితేంది, బళ్ళు అయితేంది, గుళ్ళు అయితేంది, ఇవి కట్టించి ఉపాయం చేయరు. ఎవడన్నా వద్దంటాడా? మీరు మంచి చేస్తే అంటే ఎవడైనా వద్దంటాడు. వీళ్ళు మంచి చేసేలేదు, లొటపీసి లేదు. ఏమైనా పేపర్లో చెప్పమంటే మూతవారి మాటలు మునగాని మాటలు చెప్తారు, అంతేగాని పనులకాడి ఓతర్లకు మాత్రం వెనకవంతారు. ఏం ప్రజలు రవునా కాదా చెప్పురి. క్లియర్గా 11% వడ్డీకి తీసుకొచ్చినాం అని చెప్పిరి. మరి ఎట్ట తెస్తారా మీరు గిన్ని పైసలు అని అడిగిరు ఎవడన్నా?
మరి వాటికి మిత్తి కడుతున్నామని అంటారు. మిత్తి ఎవరింటికి వెళ్ళినా కడుతురా, వీళ్ళు మళ్ళీ ప్రజల నెత్తలనే కదా ఇప్పుడు వేసింది టోపీ, మళ్ళీ ప్రజలే కదా కట్టేది. మరి వీళ్ళు ఎట్ట కడుతున్నట్టుగా మరి వాళ్ళని పక్కకు ఇది ఒడగొట్టి పక్కకి వేస్తే మరి వాళ్ళు గుంజుకున్న అధికారం లేకనే పాయ. వాళ్ళు గుంజుకున్న భూములే మీరు గుంజుకోరు, అది రోడొద్దన్నాడు. పేదల భూములే కదా అవన్నీ, అసైన్మెంట్ భూములే కదా, లావణ్య పట్ట భూములే కదా, పొరంబోగు భూములే కదా, అవన్నీ గుంజుకొచ్చి గవర్నమెంట్లో కలిపి వాటిని ఒరిజినల్ పట్టాలు చేసి అమ్మే రాదు. ఏమవుతుంది? ఇంకా పని చేసేత కాదు. కానీ గడికొక్కసారి మీరు నాశనం చేసిపోయారు. వాళ్ళు నాశనం చేసిపోయిన సంగతి మన రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రం కాదు, పక్క దేశం కూడా ఎరికే. బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసిరని పక్క దేశంలో కూడా ఎరికే కాబట్టి వాళ్ళని పక్కకు పండబెట్టిరు. మరి మీరు ఆయమైన పిల్లగాళ్ళు ఎక్కిరు కదా, మరి మీరు చేయరాదు. మీకు చేత కాదు. ఎందుకంటే మీది అంతా ఒకటే జాతి, మీరంతా ఒకటే జాతి. ఇంట్లో ఒకలో ముగ్గురు, ఇద్దరు ముగ్గురు కొంతమంది ఉంటే మంచి వాళ్ళు ఉండొచ్చు, నేను కాదంటలేను. కానీ దాదాపుగా 90% మంది లీడర్లు మొత్తం గదే జాత. గదే పార్టీలకు వెళ్ళి గిళ్ళకి వస్తుంది, గిదే పార్టీలకు వెళ్ళి గళ్ళకు పోతుంది. గెలిచినాక ఈడు ఇక్కడ మారుతాడు, ఆడు అక్కడ మారుతాడు. గిసపోయి గబ్బేవరాలు చేసుకుంటా కథలు పడుతుంటే జనాలు ఎట్లా నమ్ముతారు చెప్పురి? నమ్మిరు, ఒక సంవత్సరం దాకా నమ్మిరు. నిజంగానే గత పాలకులు మొత్తం నాశనం చేసిపోయారు అని చెప్పి నమ్మిరు. ఇప్పుడు 2 ఏళ్ళన్నర, మరి 2 ఏళ్ళన్నరలో మనం వెలగబెట్టింది ఏముంది? మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ గుంజుకున్న భూములు తీసుకొచ్చి గవర్నమెంట్లో కలిపినవా? ఎడ కలిపిరావు? కలిపినట్టు లేదు, కొనవెళ్ళి లోపల వేసినట్టు లేదు. మాటలు మాత్రం ఇంత పొడు మాటలు, ఏతుల మాటలు చెప్పి బంద్ చేసుకొని పని చేసే ఉపాయం చేయరి. ఓ మంత్రులు, ఈతల మాటలు బంద్ చేయరి. బంద్ చేసి వాళ్ళు గుంజుకున్న భూములు గుంజుకొచ్చి లోపడేస్తేనే వెయ్యిరు, లేకపోతే మాకు చేతన అయితే లేదు, మా వల్ల కాదని చేతులు ఎత్తేస్తే జనాలు చూసుకుంటారు.